ఇటీవల మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించిన సందర్భంగా మొట్టమొదటిసారిగా అమెరికా భారతదేశానికి F-35 యుద్ధ విమానాలు చాలా మోస్ట్ అడ్వాన్స్డ్ వార్ ప్లేన్స్ అమ్మటానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. ప్రైమ్ మినిస్టర్ మోడీ డొనాల్డ్ ట్రంప్ల సమావేశం తర్వాత ఇండియా అమెరికా జాయింట్ స్టేట్మెంట్లో కూడా ఇండియాకు F-35 యుద్ధ విమానాలు అమ్మటానికి ఒప్పందం కుదుర్చుకోవటానికి నెగోషియేషన్స్ మొదలవుతాయని కూడా పేర్కొన్నారు. F-35 డీల్ను మన దేశంలో కూడా అధికార పార్టీ చాలా గొప్పగా దీన్ని ప్రజెంట్ చేసింది. కారణం ఏంటి అంటే ఇప్పటి వరకు ఈ F-35 విమానాల్ని ఇండియాకు ఇవ్వటానికి అమెరికా ఏనాడు ముందుకు రాలే. దీనికి కారణం ఏంటంటే ఇది 18 ఇయర్స్గా F-35 యుద్ధ విమానాల్ని లాకీడ్ మార్టిన్ రూపొందిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు అమెరికా కాక మరో 19 దేశాలు 19 కంట్రీస్లో F-35 యుద్ధ విమానాలు 1000కు పైగా ఆపరేట్ అవుతున్నాయి. దీని ప్రత్యేకత ఏంటంటే దీన్ని స్టెల్త్ వార్ ప్లేన్ అంటారు. అంటే మనము ఇతర దేశాల రేడార్ వ్యవస్థలకు దొరకకుండా ఈ వార్ ప్లేన్ అటాక్ చేయగలుగుతుంది. అంటే ఇన్విజిబుల్ అని చెప్పలేం, కానీ చాలా కాషియస్గా ఇతర దేశాల శత్రు దేశాల రేడార్ వ్యవస్థల్ని ఛేదించి వెళ్ళేటువంటి ప్రత్యేక టెక్నాలజీ దీనికి ఈ వార్ ప్లేన్కి ఉంది. అందుకే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని వార్ ప్లేన్లలో యుద్ధ విమానాల్లో F-35 కన్సిడర్డ్ ద మోస్ట్ మోడర్న్. ఇప్పటి వరకు అమెరికా తనకు అత్యంత విశ్వసనీయమైన మిత్ర దేశాలు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోలోని భాగస్వామ్య దేశాలకు మాత్రమే ఈ యుద్ధ విమానాల్ని అమ్ముతూ వచ్చింది. ఉదాహరణకు యూకే, ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా, ఇజ్రాయిల్, నార్వే, ఇటలీ ఇలాంటి దేశాలకు మాత్రమే F-35 యుద్ధ విమానాలు ఇచ్చింది. మరీ ముఖ్యంగా ఈ యుద్ధ విమానాలను ప్రత్యేకంగా డిజైన్ చేసింది దేనికంటే రష్యన్ S-400 అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్. అంటే ఈ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ను దృష్టికి రాకుండా, అంటే ఈ రష్యన్ S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా గుర్తించకుండా ఉండేలా ఈ వార్ ప్లేన్స్ను డిజైన్ చేశారు. అంటే ఈ వార్ ప్లేన్స్ ప్రత్యేకంగా S-400 రష్యన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందుకే ప్రపంచంలో ఎక్కడ S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్న చోట ఈ F-35 యుద్ధ విమానాలు ఉండవు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు ఇండియా ఆల్రెడీ S-400 రష్యన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కలిగి ఉంది. దాన్ని భారతదేశం రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కొనడానికి కూడా అమెరికా వ్యతిరేకించింది. కార్సా చట్టం కింద శాంక్షన్స్ విధిస్తామని కూడా బెదిరించింది. కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కింద, అంటే అమెరికా శత్రువులతో సంబంధాలు పెట్టుకుంటే ఆంక్షలు విధించే చట్టం ఇది కార్సా చట్టం, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని. ఈ చట్టం కింద ఇండియా పైన శాంక్షన్స్ విధిస్తామని కూడా గతంలో బెదిరించారు. ఈ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నప్పుడు F-35 ఇండియాకు అమ్ముతామని ట్రంప్ ఆఫర్ చేయడాన్ని గొప్ప విజయంగా మన దేశంలో చెప్పుకున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకు F-35 యుద్ధ విమానాలు ఇస్తూ మన శత్రువైన పాకిస్తాన్కు F-16 ప్యాకేజీను ట్రంప్ అనౌన్స్ చేశాడు. నేను గతంలో కూడా ఈ పాయింట్ రైజ్ చేశాను. అంతకుముందు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ $450 మిలియన్ F-16 ప్యాకేజ్ ఇస్తే ట్రంప్ ఇంత పాకిస్తాన్ తిడుతూ కూడా $393 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చారు. ఎందుకంటే మేము ఇందులో కండిషన్ పెట్టాం, ఇది టెర్రరిస్టుల పైన మాత్రమే ఉపయోగించుతారు అని. అసలు పాకిస్తాన్ యొక్క పెద్ద టెర్రరిస్ట్ కంట్రీ, ఆ కంట్రీ టెర్రరిస్టుల పైన F-16 ఉపయోగించడం ఏంటి? మనకు బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు అనుభవం భారతదేశం పైన F-16లో వాడింది పాకిస్తాన్.
ఈ ఛాలెంజ్ ఇలా ఉండగా ఇప్పుడు F-35 పైన సీరియస్ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఈవెన్ మిత్ర దేశాలు కూడా ఇవాళ F-35 కొనాలా వద్దా అనే ఆలోచనలు పడ్డాయి. ఆల్రెడీ పోర్చుగల్, కెనడా ఈ రెండు ఆల్రెడీ పోర్చుగల్ క్యాన్సిల్ చేసేసింది. అంటే ఈ F-35 వార్ ప్లేన్స్ను అమెరికా నుంచి కొనటానికి ఒప్పందం చేసుకుని కూడా అమెరికా మిత్ర దేశమైన పోర్చుగల్ మేము కొనము అని కాంట్రాక్ట్ రద్దు చేసుకుంది. ఇప్పుడు కెనడా, జర్మనీ కూడా ప్రకటించింది F-35 వార్ ప్లేన్స్ను కొనాలి అనే నిర్ణయాన్ని మేము సమీక్షిస్తున్నాం, వీఆర్ రివ్యూయింగ్ ఇట్ అని. ఎందుకు జరుగుతోంది ఇది? ట్రంప్తో ఉన్న పేచీ వల్లనే జరగడం లేదు. ఈ F-35కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ F-35లో అనేక కీ కాంపోనెంట్స్, ఏవియానిక్స్, కమ్యూనికేషన్స్, ఇలాంటి చాలా కీ కాంపోనెంట్స్ను కస్టమైజ్ చేసుకోవటానికి వీలుండదు. ఒక రకంగా మనకు సామాన్యుడి పరిభాషలో చెప్పాలంటే ఇదొక స్మార్ట్ ఫోన్ లాంటిది. వార్ ప్లేను మొబైల్ ఫోన్లలో, స్మార్ట్ ఫోన్లలో ఐఫోన్ ఎలాగో ఈ వార్ ప్లేన్లలో కూడా ఈ F-35 లాంటిది. ఇప్పుడు మీరు ఐఫోన్లో అంత ఈజీగా రిపేర్ చేయడం కూడా సాధ్యం కాదు. ఈవెన్ ఐఫోన్కు వేరే ఛార్జర్లు కూడా పనిచేయవు. దానికి పెద్ద ఉద్యమం నడిచింది ప్రపంచవ్యాప్తంగా. ఏ ఛార్జర్ అయినా పనిచేయాలి, ఈ ఛార్జర్ల గోలేంటి అని. తర్వాత రైట్ టు రిపేర్ ఉద్యమం నడిచింది. అందువల్ల ఇప్పటికీ కూడా ఐఫోన్ కాంపోనెంట్స్ అంత ఈజీగా దొరకవు. అంటే నీకు ఐఫోన్ రిపేర్ కావాలంటే ఎవరు పడతాలు చేయలేరు, మళ్ళీ ఐఫోన్ వాడి దగ్గరికి వెళ్ళాలి. చాలా సందర్భాల్లో రిపేర్ కూడా చేయలేరు, అది పడేయవని అని చెప్తారు. అందువల్ల ఈ స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్ కూడా కస్టమైజ్ చేసుకోవటానికి అవకాశము అమెరికా ఇవ్వదు. ఇప్పుడు ఉదాహరణకు రష్యా నుంచి మనం సుకోయ్ యుద్ధ విమానాలు కొన్నాం, కానీ దానికి కావలసిన చాలా కాంపోనెంట్స్, పార్ట్స్ తర్వాత మనకు అవసరమైతే మన దేశంలోనే తయారు చేసుకుంటున్నాం. ఇంక్లూడింగ్ మన హైదరాబాద్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో కూడా సుకోయ్కి సంబంధించినవి తయారు చేసుకుంటాం. కానీ ఈ F-35లో అవకాశం లేదు. మీకు ఏ చిన్న కాంపోనెంట్ కావాలన్నా మళ్ళీ అమెరికన్ కంపెనీ లాక్హీడ్ మార్టిన్కే వెళ్ళాలి. ఇది మొదటి సమస్య. ఈ సమస్య వల్ల ఏం జరుగుతుంది అంటే దీన్ని ఒకవేళ తమకు ఎప్పుడైనా అవసరం వస్తే మళ్ళీ అమెరికా ఇవ్వనంటే ఎలా కాంపోనెంట్స్, మరి పరిస్థితి ఏంటి? ఇంత ఖర్చు పెట్టి ఇవి చాలా ఖరీదైనవి, చాలా లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఖరీదైనవి కూడా వీటిని కొంటున్నామే. కొన్న తర్వాత మళ్ళీ చిన్న కాంపోనెంట్ కావాలన్నా మళ్ళీ అమెరికా పైన ఆధారపడాలి. అమెరికా ఇవ్వనంటే ఎలా? ఈ అనుమానం ఏదో వేరే దేశాలకు రాలే, అమెరికన్ మిత్ర దేశాలకే వచ్చింది ఇప్పుడు. సో యూకే, ఆస్ట్రేలియా, మీకు నెదర్లాండ్స్, నార్వే, సౌత్ కొరియా, జపాన్, ఇవన్నీ ఫ్రెండ్లీ నేషన్స్, కెనడా, పోర్చుగల్, వీళ్ళకే అనుమానం వచ్చింది. ఎందుకు అనుమానం వచ్చిందంటే ఈ మధ్య ట్రంప్ వివరిస్తున్న తీరు. నాటో మూసేస్తామనడం, నాటో నుంచి వెళ్ళిపోతానడం, యూరప్ డిఫెన్స్ ట్రీటీని నేను పట్టించుకోను అని చెప్పడం, యూరప్ తన డిఫెన్స్ తానే చూసుకోవాలి అనడం, యూరప్ కనుక తన డిఫెన్స్ బడ్జెట్ పెంచకపోతే పుటిన్కి చెప్పి మీపైన దాడి చేస్తామనడం, డెన్మార్క్ను బెదిరించడం, గ్రీన్లాండ్ కొంటామంటూ, కెనడాను అమెరికాలో 51st స్టేట్ కమ్మని ఫోర్స్ చేయడం, ఈ పరిణామాలు, టారిఫ్స్ అన్ని దేశాలపైన టారిఫ్స్ విధించడం, అసలు మిత్ర దేశాలంటూ ఎవడు లేడు అనుకుంటూ మాట్లాడడం, ఈవెన్ జపనీస్ టయోటా కార్లపైన, జర్మన్ BMW కార్లపైన ఆంక్షలు పెట్టడం, ఈ పరిణామాలన్నీ చూశాక మిత్ర దేశాలకు అనుమానం వస్తుంది. ట్రంపే రెండోసారి గెలిచాడు, తర్వాత ట్రంప్ లాంటి వాళ్ళు ఫ్యూచర్లో ఎందుకు గెలవరన్న గ్యారెంటీ ఏంటి? మేము ఇంతగా అమెరికాకు కాంపోనెంట్స్ పైన ఆధారపడే వార్ ప్లేన్ కొనిపెట్టుకుంటే రేపే చిన్న అవసరం వచ్చినా ఇవ్వనంటే మా పరిస్థితి ఏంటి అని అనుమానం. రెండవ అనుమానం ఏంటంటే ఇది చాలా వెరీ వెరీ అడ్వాన్స్డ్ సాఫిస్టికేటెడ్ వార్ ప్లేన్. ఇది కేవలం ఫిజికల్ ప్లేన్ అమ్మడమే కాదు, దీంట్లో చాలా హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ను నిరంతరం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక స్మార్ట్ ఫోన్ కొన్నారనుకోండి, మీరు గమనించండి, సాఫ్ట్వేర్ అప్డేట్లు వస్తూ ఉంటాయి, మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్డేట్ చేయకపోతే అది పనిచేయదు. కొత్త కొత్త వర్షన్స్ వస్తూ ఉంటాయి. డేటా ఇందులో ఈ వార్ ప్లేన్లో డేటా సేవ్ ఉంటుంది. ఎందుకంటే
ఇది సాధారణ వార్ప్లేన్ కాదు, స్టెల్త్ ఫైటర్ అన్నాం కదా, చాలా రహస్యంగా ఈవెన్ రెడార్ వ్యవస్థల్ని కూడా ఛేదించి శత్రు దుర్భేద్యమైన లక్ష్యాలను కూడా ఇంప్రెగ్నబుల్ టార్గెట్స్ను కూడా అటాక్ చేయగల మోస్ట్ అడ్వాన్స్డ్ వార్ప్లేన్. ఇదంతా చేయాలంటే చాలా సఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. మీరు గమనించండి, ఒకప్పుడు కార్లు, పాత కార్లకు ఇప్పుడు మోడర్న్ కాస్ట్లీ కార్లు చూడండి, కంప్లీట్లీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ అయి ఉంటాయి. సో ఒకప్పుడు కార్లలో సాఫ్ట్వేర్ అని మనం వినలేదు. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ కాస్త కరెక్ట్ అయితే కార్ ఆగిపోతుంది. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ను నిరంతరం అప్డేట్ చేస్తూ ఉండాలి దీని ఓనర్. సో దీని ఓనర్ ఎవరు? పేరుకు కొన్నవాడు ఓనర్ అయినా దీని అసలు అప్డేటింగ్ అంతా అమెరికాలో ఉంటుంది. సో అమెరికానే ఈ డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ఎప్పటికప్పుడు ఆ డేటా అప్డేట్ చేస్తేనే దాని హార్డ్వేర్ సాఫ్ట్వేర్ పనిచేస్తుంది. ఒక్కసారి ఈ డేటా అప్డేట్ చేయకపోతే దాని ఫంక్షనింగ్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? ట్రంప్ లాంటి కోపం వస్తే ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోతే ఈ వార్ప్లేన్స్ ఇన్ఎఫెక్టివ్ అవుతాయి. మూడవ సమస్య ఏంటంటే అసలు ఈ F-35లో కిల్ స్విచ్ అనేది ఒకటి ఉంది. కిల్ స్విచ్ అంటే తాను కావాలనుకుంటే అమెరికా దాన్ని ఒక్క స్విచ్ నొక్కితే ఆ వార్ప్లేన్ ఏ కంట్రీలో ఉన్నా ఎక్కడ ఉన్నా వెంటనే ఆగిపోతుంది. సో అంత రిమోట్ నుంచి కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. సో ఆ కిల్ స్విచ్ అమెరికా చేతిలో ఉంది అనేది ఇప్పుడు వస్తున్న వార్త. కొన్ని వారాలుగా ఈ F-35లో కిల్ స్విచ్ ఉంది అని స్పెక్యులేషన్ వస్తే ఇటీవల మార్చ్ 18th రోజు పెంటగాన్ డినై చేసింది, అలాంటి కిల్ స్విచ్ ఏమీ లేదు అని. బట్ స్టిల్ పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ ఏదో ఒక రహస్య కిల్ స్విచ్ అమెరికా చేతిలో ఉందని. మరి అమెరికా ఇవన్నీ ఎందుకు తన వద్ద పెట్టుకుంది? సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం తన దగ్గరే పెట్టుకుంది, కాంపోనెంట్స్ ఎవరికి ఇవ్వనంటుంది, కస్టమైజ్ చేసుకోవడానికి వీలు లేదు, హార్డ్వేర్ సాఫ్ట్వేర్లో ఏ కాస్ట్ అప్డేట్ కావాలన్నా తిరిగి అమెరికాలోకి రావాలి, అందులో కిల్ స్విచ్ కూడా ఉందని అనుమానం. ఎందుకంటే ఇది ఏ రష్యా చేతిలోనో చైనా చేతిలోనో పడితే, ఎందుకంటే తన శత్రువులైన రష్యా చైనాల థ్రెట్ నుంచి ఎదుర్కోవటానికి ఈ F-35 డిజైన్ చేశారు. ఇప్పుడు దాన్ని ఆ రెండు దేశాల చేతుల్లోకి పడిపోతే తన F-35కున్న ప్రత్యేకత పోతుంది. అందుకే రష్యన్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్న ఏ కంట్రీకి దీన్ని ఇప్పటివరకు అమ్మలే. ఇండియాకు కూడా అమ్మకపోవటానికి కారణం అదే. ఎందుకంటే మన దేశంలో కూడా రష్యన్ S-400 వ్యవస్థ ఉంది. ఎందుకంటే ఈ S-400 ఈ F-35ను మానిటర్ చేస్తే దీని రహస్యాలు ఎక్కడ రష్యాకు చేరుతాయేమో అని అనుమానం. అందులో భారతదేశ డిఫెన్స్ ఇప్పటికీ కూడా మోర్ దెన్ 40% రష్యన్ సప్లైస్ పైన ఆధారపడ్డది. సో రష్యన్ సప్లైస్, రష్యన్ లింకేజెస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీతో చాలా ఎక్కువ. అందుకొరకు కూడా అమెరికాకి అనుమానం. అదంతా ఎందుకు? తైవాన్ అమెరికాకు అత్యంత మిత్రదేశం. అలాంటి తైవాన్కు F-35 యుద్ధ విమానాలు అమ్మటానికి అమెరికా నిరాకరించింది. కారణం ఏంటంటే తైవాన్ ద్వారా దాన్ని చైనా ఎక్కడ కొట్టేస్తుందో అమెరికా అనుమానం. సో అంత జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. సో అమెరికన్ పర్స్పెక్టివ్లో ఈ జాగ్రత్తలు వాళ్ళకు అవసరం తీసుకోవచ్చు. కానీ మన పర్స్పెక్టివ్లో చూస్తే ఇవాళ అమెరికా ఇస్తానంటుంది, మనం తీసుకుంటాం. ఇవాళ మా ట్రంప్ అనుసరించే వైఖరి చూస్తుంటే రేపు ఏం చేస్తాడో తెలియదు. ఫ్రెండే దేనికి అదే అంటున్నాడు కదా. సో మోడీ చాలా మంచి మిత్రుడు నాకు, ఇండియా ఇస్ ఎ గ్రేట్ నేషన్ బట్ ఆర్ఎస్ విల్ బి దేర్ అంటాడు. సో అందువల్ల ఎప్పుడు ఏం చేస్తాడో ట్రంప్ తెలియదు. ఇది కొనిపెట్టుకున్న తర్వాత సమయానికి అది పనిచేయలేదు అనుకోండి, అది రోడ్డు మీద ఆగిపోయింది అనుకోండి, ఎవరు భరించాలి? లేదు దానికి కాంపోనెంట్స్ కావాలంటే ఇవ్వనన్నారు అనుకోండి, ఎవరు ప్రాబ్లం? దాని సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడాన్ని అమెరికా చేయలేదనుకోండి, దాని ఎఫిషియన్సీ పడిపోతుంది. అందుకే ఇవాళ ప్రశ్న ఏంటంటే మిత్ర దేశాలైన పోర్చుగల్, కెనడా, జర్మనీ లాంటి దేశాలు ఈ F-35 ఎందుకు కొనాలి అని ఆలోచిస్తుంటే భారతదేశం ఎందుకు కొబ్బలాట పడాలి? మనం ఏమన్నా కెనడా కన్నా, జర్మనీ కన్నా, పోర్చుగల్ కన్నా అమెరికాకు నమ్మిన దేశమా? అమెరికా చెప్పితే ప్రతిదానికి తలూపే దేశాలు ఇవన్నీ. అలాంటి దేశాలే అనుమానిస్తున్నాయి ఇవాళ అమెరికాను. ఇండియా ఎట్లా? ఎందుకంటే మన శత్రువైన పాకిస్తాన్కు
పీకల దాకా ఆర్మ్స్ ఇచ్చి ఆఖరికి అణ్వాయుధాలు తయారు చేసుకునే సామర్థ్యాన్ని కూడా అమెరికానే ఇచ్చింది. అమెరికా నాయకత్వంలోని మిలిటరీ అలయన్సెస్లో ఒక రకంగా నాటో ఆవలున్న మిత్రదేశం, అమెరికాకు అనేక విషయాల్లో పార్ట్నర్. ఈవెన్ ఇప్పటికీ కూడా F-16 ప్యాకేజ్ ట్రంప్ ఇచ్చాడు, బైడెన్ ఇచ్చాడు, బైపార్టిజన్ కన్సెన్సస్ పాకిస్తాన్ విషయంలో. అలాంటి అమెరికా పాకిస్తాన్ నెక్సెస్ ఉండగా మనం ఇలా నమ్మాలి అనేది ఇప్పుడు ఫండమెంటల్ క్వశ్చన్. అందులో మనం స్ట్రాటజిక్ అటానమీ కోరుకునే దేశం, అంటే వ్యూహాత్మక తటస్థత. ఇలా రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది, మన అమెరికా మాట వినలేదు. సో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి, మన అమెరికా మాట వినకుండా మన సొంతగా నిర్ణయాలు తీసుకోవడం. ఇప్పుడు మీరు రష్యా ఆయిల్ కొంటున్నారు కనుక నేను F-35 సాఫ్ట్వేర్ అప్డేట్ చేయ, లేదు మేము చెప్పినట్టు ఇంటలేరు కనుక మీ కాంపోనెంట్స్ ఇవ్వని రేపు బెదిరిస్తే ఎలా? అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ రీథింక్ ఆన్ F-35. మిత్ర దేశాలు కెనడా, జర్మనీలే రీథింక్ చేస్తున్నప్పుడు ఇండియా ఎందుకు బలపడాలి?